హలో ఎవరన్, వెల్కమ్ టు ఆర్వకాస్ట్ మీడియా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయరి, కామెంట్ చేయరి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైతే తోలబోతుండో జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో ఏదైతే ఒక కీ రోల్ ప్లే చేస్తుండే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, సేమ్ ఇదే వేలో ఇదే తోవలో తమిళనాడు స్టార్ హీరో టీవీకే విజయ్ కూడా పోతుండు. తేడా ఏం లేదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అధికారంలో కంటే కూటమితో పాటు అధికారం చేపట్టారు. విజయ్ గారు కూడా సేమ్ ఇదే పద్ధతిలో ఎలక్షన్లకు 2 ఏళ్ళ ముందు పార్టీ పెట్టి గ్రౌండ్లో క్యాడర్ని తయారు చేసి క్యాండిడేట్ని అందరినీ, అంటే నెక్స్ట్ ఇంకా 2026లో ఎలక్షన్స్ అంటే 2 ఏళ్ళ ముంగటనే ఏదైతే ఎలక్షన్కి సిద్ధం కావాలో ఆయన కూడా క్లియర్గా అట్లనే పెట్టుకుంటూ ఇద్దరికి తెలుసు పోటీ చేయగానే అధికారంలోకి రామని చెప్పి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు పార్టీ కోసం మధ్యలో సినిమాలు కూడా చేస్తారు. విజయ్ గారు కంప్లీట్గా సినిమాలకి గుడ్ బై చెప్పేశారు. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్కి తమిళనాడు విజయ్ గారు కూడా ఉంది. బట్ పవర్ స్టార్ క్రేజు, పవర్ స్టార్ ఫ్యానిజం అనేది డిఫరెంట్. ఇది ఎవరు ఏ హీరోకి ఉండదు, మళ్ళీ ఏ హీరోకి రాదు కూడా. పవన్ కళ్యాణ్ ఏది చేసినా యాక్సెప్ట్ చేసే అభిమానులు ఒక పవర్ స్టార్కి ఉన్నారు. వేరే స్టేట్లో ఏ హీరోకి లేరు, రారు కూడా. ఒక తెలుగు ఇండస్ట్రీనే కాదు, మీరు ఇండియాలో ఏ లాంగ్వేజ్కి అయినా సరే కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ వేరే ఏ హీరోకి ఉండరు. పవర్ స్టార్ ఏ పని చేసినా యాక్సెప్ట్ చేస్తారు. సినిమాలో తీసిన యాక్సెప్ట్ చేస్తారు, రాజకీయాల్లో తీసిన యాక్సెప్ట్ చేస్తారు, ఆయన మాట్లాడిన యాక్సెప్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఫ్యాన్స్ కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. అసెంట్ ఫ్యాన్, కట్టు ఫ్యానిజం అంటారు చూసినావా, అది పవర్ స్టార్కి మాత్రమే ఉంది. వీరిద్దరికి ప్రయాణం గురించి మాట్లాడుకుంటే కొన్ని కీ ఎలిమెంట్స్ ఉన్నాయి రాజకీయ పరంగానే. ఇంక ఇది సినిమాలకు సంబంధం లేదు, కంప్లీట్ రాజకీయాల పరంగానే కీ ఎలిమెంట్స్ ఉన్నాయి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఒకే బాటలో ఇద్దరు ధీరులు, తలపతి విజయ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరు ధీరులే. తమిళనాడు ఇండస్ట్రీలో ఆయనకున్న మార్కెట్, ఆయనకు పాన్ ఇండియా రేంజ్లో మార్కెట్ ఉంది విజయ్ గారికి. అయినా సరే కూడా ఆ మార్కెట్, ఆ పైసలు, ఆ హోదా, ఆ లగ్జరీ లైఫ్ కాదని చెప్పేసి ఆయన ప్రజల కోసం బయటకు వచ్చిండు. సేమ్ ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే కొత్తగా చెప్పే అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు గత 10 ఏళ్ళ నుంచి ప్రజారాజ్యం నుంచి ఉన్నారు. బట్ అది ఆ పార్టీ లేదు కనుక అది మనం మాట్లాడుకునే అవసరం లేదు. బట్ 10 ఏళ్ళ నుంచి జనసేనతో ఉన్నారు కాబట్టి మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి స్ట్రగుల్స్, ఆయన కష్టం, ఆయన పడ్డ అవమానాలు అవన్నీ మనకు తెలుసు. దక్షిణాది సినిమాలో తిరుగులేని చక్రవర్తులుగా వెలిగిన ఇద్దరు హీరోలు. ఇద్దరు కూడా ఆయన తమిళనాడులో, ఈయన తెలుగు రాష్ట్రాలలో. ఇద్దరు ఓ రేంజ్, అంటే ఇంకా స్టారిజం ఏ రేంజ్కి ఉందో ఆ రేంజ్ స్టారిజం ఇద్దరు అనుభవించారు. ఇద్దరు కూడా ఆ ఏజ్లో కూడా ఇద్దరు కొంచెం ఇంచుమించు ఒకటే ఏజ్. ఆ స్టారిజం కూడా అట్లనే వచ్చింది ఏజ్తో పాటు పెరుగుకుంటా. ఇక్కడ ఈయన తీసిన సినిమాలే అక్కడ ఆయన తీసిండు. రీమేక్లు బాగా చేసిరు ఇక్కడ అక్కడ ఇద్దరు. అంటే ఇద్దరికి ఎక్కడ పోయినా సరే కూడా ఇది బాగా కలిసి వచ్చింది ఇద్దరిది. ప్రతి ఒక్క థాట్ ఇద్దరికి కొంచెం దగ్గరగా ఉన్నాయి అనమాట. ఏ పని చేసినా సరే కూడా దగ్గరగా మ్యాచ్ అయినాయి ఇద్దరు డిసిజన్లు. ఇద్దరు ఏ నిర్ణయం తీసుకున్నది కూడా కొంచెం ఇంచుమించు ఒకటే లెక్కలు అయితే అయినాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి కులమతాలకు అతీతంగా సామాజిక మార్పు కోసం ఆయన పార్టీ పెట్టిండు. అంబేద్కర్, భగత్ సింగ్ వంటి మహనీయులు స్ఫూర్తితో ఆయన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మనకు తెలిసిందే, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు. ఆయన భగత్ సింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇష్టం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇష్టం, వాళ్ళ సిద్ధాంతాలు అంటే ఎంత ఇష్టం. జనసేన పార్టీలో సిద్ధాంతాలతో సహా రాజకీయాలు ఎట్లా చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఫాలో అవుతారో అది సేమ్ అదేవిధంగా విజయ్ గారు కూడా తమిళగలై వెట్రికలం టీవీకే పార్టీని ప్రకటిస్తూ పిరుపొక్కులం ఎల్లా ఉరుకులం జన్మాంతరం అందరూ సమానమే అనే నిదానంతో ఈయన ముందుకు వచ్చారు. అంబేద్కర్, పెరియార్ మరియు కామరాజ్ వంటి నాయకులు ఆశయాలే తన పార్టీ సిద్ధాంతాలు అని చెప్పి విజయ్ గారు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన దీనికి తగ్గట్టు ఆయన ప్రణాళికలు, ఆయన సిద్ధాంతాలు ఉంటే అక్కడ తమిళనాడు ప్రాంతానికి ఆ ప్రాంతానికి నచ్చినట్టు విజయ్ గారి ప్రణాళిక కూడా ఇద్దరి. అంటే ఎక్కడ పోయి ప్రజలకు సామాజిక న్యాయం జరగాలన్నదే వీరిద్దరు ఎజెండా. క్లారిటీ వేరే ఏం లేదు. ప్రజలకు సామాజిక న్యాయం జరగాలన్నదే వీళ్ళకి ఎజెండా. సినిమా స్టార్జం నుంచి క్షేత్రస్థాయి వరకు పవన్ కళ్యాణ్ తన క్రేజ్ని కేవలం ఓట్ల కోసమే వాడుకోకుండా దశాబ్దాల కాలం పాటు ఓటములను తట్టుకొని నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తన క్రేజ్ ఉందో, ఏదైతే ఫ్యానిజం ఉందో ఇదంతా ఓట్ల కోసం వాడుకోలేరు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరినీ ఓట్లుకోగలగానే వాడుకుని ఉంటే ప్రతి ఒక్కరిని పిలిచి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో వాళ్ళకి ఫ్యాన్స్ కార్డు ఇచ్చేసి వాళ్ళందరినీ ఆఫీసులకి పిలిచి వాళ్ళతో ఫోటోలు దిగి నాకు ఓటేయండి, మీకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఏదో ఒకటి చెప్పి అట్లా కనుక మార్చుకుని ఉంటే పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు ఓడిపోకపోతుండే.
2 చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోకపోతుండే. బట్ ఇది కాదు కావాల్సింది. రాజకీయం అంటే రాజకీయ బలం ఉండాలని చెప్పి 2 సార్లు ఓడిపోయి కూడా యాక్సెప్ట్ చేశారు తప్ప గీసేంటి ఏది అడ్డదారిలో పోయి గెలవాలన్న ఆశ మాత్రం పవన్ కళ్యాణ్ గారు పెట్టుకోలేదు. దశాబ్ద కాలం పాటు ఓటర్లను తట్టుకొని నిలబడ్డాడు. మనకు తెలిసిందే ఆ పవన్ కళ్యాణ్ గారికి ఏవైతే అవమానాలు జరిగినాయో, ఏవైతే ఇన్సిడెంట్లు జరిగినాయో, ఎంత హింస పెట్టారో, పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వాళ్ళ పిల్లల దగ్గర నుంచి ఎన్ని గలీజ్ మాటలు మాట్లాడారో ఇవన్నీ తట్టుకొని కూడా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారంటే పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ అంటే గ్రేట్. 2024 ఎన్నికల్లో ఆయన చూపించిన తెగువ, కూటమి విజయపదంలో నడిపించిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయమైంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 2024 ఎలక్షన్లకి కూటమితో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో కలిసి బయటకు వచ్చి ఏదైతే డిసిజన్ తీసుకున్నారో ఆ డిసిజన్తో వాళ్ళు ఎలక్షన్లకు పోయి గెలిచిన తర్వాత ఏదైతే ఆ కూటమి ప్రబంధనం ఉందో అది దేశవ్యాప్తంగా సెన్సేషనల్. అదైతే ఆ గెలుపు సెన్సేషనలే, ఆ డిసిజన్ సెన్సేషనలే. ఇంకా అది నాకు తెలిసి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, ఇంతకుముందు ఎప్పుడు జరగదు, తర్వాత కూడా జరగదు. ఆ రేంజ్లో ఎఫెక్ట్ అప్పుడున్న సిచ్యువేషన్లకి అది ఇంకా వేరే రేంజ్, అది వేరే లెవెల్. అది పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే మర్యాద అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే తెలుసు. బయట ఎవడెన్ని మాట్లాడుకున్నా సరే కూడా ఎవరు పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కృతజ్ఞత ఉందో పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే అంతే కృతజ్ఞత ఉంది. అందుకే ఈరోజు కూటమి అంత బలంగా, అంత గట్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంత మంచి చేయగలుగుతుంది. విజయ్ కూడా తన కెరీర్ని పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే సినిమాలకు స్వస్తి పలికి పూర్తి స్థాయి రాజకీయాలకు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన అభిమానులతో సహా, అభిమాన సంఘాలతో సహా. నిజంగా ఇది కూడా వాస్తవమే. విజయ్ గారు కూడా మనకు తెలుసు ఇప్పుడున్న పాన్ ఇండియా మార్కెట్లో ఆయన కనుక సినిమాలు తీస్తే ఆయన కోసం డైరెక్టర్లు కూడా మంచి డైరెక్టర్లు ఆయనకున్న మార్కెట్కి వేరే రేంజ్ విజయ్ గారిది అయితే. ఇంకా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మన తెలుగు లాంగ్వేజ్లో ఏమో కానీ సినిమాల పరంగా కనుక మాట్లాడుకుంటే విజయ్ గారు పవన్ కళ్యాణ్ గారి కన్నా 2-3 మెట్లు ఎక్కువనే ఉన్నారు. ఇంకా ఫ్యాన్స్ అదంతా పక్కన పెడితే ఆయనకు మార్కెట్ ఉంది. మెయిన్ పవన్ కళ్యాణ్ గారి కన్నా పెద్ద మార్కెట్ విజయ్ గారికి ఉంది. ఆయన సినిమా తీస్తే ఈజీగా 500 కోట్లు వస్తాయి. ఆ రేంజ్ మార్కెట్ విజయ్ గారికి ఉన్నా సరే కూడా కేవలం ప్రజల కోసం, ప్రజాసేవ కోసం విజయ్ గారు పవన్ కళ్యాణ్ గారు తోవలనే సినిమాలకు పర్మనెంట్గా సినిమాలు వదిలేసింది మొత్తం. అది వాళ్ళ ఫ్యాన్స్ చాలామంది షాక్ అయ్యారు. విజయ్ గారికి అయితే చాలా ఫ్యాన్స్ సంఘాలు కూడా ఉన్నాయి. ఆ సంఘం పేరు కూడా ఉంది, విజయ్ మక్కల్ లక్కం అనే సేవా కార్యక్రమాలు కూడా పార్టీ క్యాడర్తో చేపించింది ఆయన. విజయ్ గారు కూడా ఆయనకు ఒక ఇది ఉంది, అవినీతిపై పోరు మరియు పారదర్శకత. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అవినీతిపై పోరు, జవాబుదారీతనం, ఏదైతే అకౌంటబిలిటీ రాజకీయాలు ఉండాలో, రాజకీయ నాయకులు అంటే ఓట్ల కోసం ఏదో ఓట్లు తీసుకొని ఏదో 4 మాటలు చెప్పేసి ఏదో వాళ్ళ ప్రజలకి మభ్యపెట్టే రాజకీయాలు కాకుండా మనకిచ్చిన పదవి, మనకిచ్చిన అధికారం ఏదైతే ఉందో అది ప్రజలకు ఉపయోగపడాలి. ఆ అకౌంటబిలిటీ రాజకీయ నాయకులు ఉండాలన్న ఒక సిద్ధాంతం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారో, జవాబుదారితనం ఉండాలని, అవినీతి రహిత పాలన అందించాలని నిరంతరం గలమెత్తి, అదేవిధంగా విజయ్ గారు కూడా సేమ్ తొలి సభలోనే తమిళనాడులో కుటుంబ పాలనను, అవినీతిని ఎండగట్టారు. సెక్యులరిజం, సోషల్ జస్టిస్ విషయంలో ఇద్దరు నేతల ఆలోచనలు ఒకే దిశలో ఉన్నాయి. సేమ్ విజయ్ గారు కూడా అదే పవన్ కళ్యాణ్ గారు ఎట్లయితే స్పీచ్ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి ఇట్లా పూనకాలు వస్తాయో, ఆ స్పీచ్ అంటే ఎట్లయితే ఇట్లా బ్లడ్ బాయిల్ అవుతుందో సేమ్ విజయ్ గారు కూడా అదే పద్ధతిలో మీటింగ్ పెట్టి, అంటే రాజకీయాల్లో రావడం వేరు, పార్టీ పెట్టడం వేరు, క్యాడర్ని బిల్డ్ చేయడం వేరు, ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ మాటలతో, ఆ స్పీచ్తోని వాళ్ళని ఇట్లా కట్టిపడేయడం వేరు. అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఎట్లయితే సక్సెస్ అయ్యారో విజయ్ గారు కూడా అదే పంతల సక్సెస్ అయ్యారు. సక్సెస్ఫుల్ మీటింగ్లు పెట్టారు. విజయ్ గారు మీటింగ్ అంటే అక్కడున్న పబ్లిక్కి లెక్కలేదు, ఇసుగు కూడా వేస్తే రాలినంత జనం. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా మీటింగ్ పెడితే పబ్లిక్ వస్తారో అదే పబ్లిక్ తమిళనాడులో విజయ్ గారు కూడా పోయారు. వారసత్వ రాజకీయాలపై తిరుగుబాటు. సేమ్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వారసత్వ రాజకీయాలు ఉన్నాయో సేమ్ విజయ్ గారు కూడా అదే తిరుగుబాటు. పవన్ కళ్యాణ్ ఒక సామాన్యుడు కూడా శాసనసభకు వెళ్ళాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. అటు తమిళనాడులో పాతుకుపోయిన ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ 3వ ప్రత్యామ్నాయంగా ఎదగాలని విజయ్ ప్రయత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎట్లయితే పార్టీ పెట్టి నా పార్టీ కూడా ఒకటి ఉండాలి తెలుగు రాష్ట్రాలలో అని చెప్పి ఏదైతే ఒక ఉద్దేశంతో పెట్టారో సేమ్ విజయ్ గారు కూడా అదే పద్ధతిలో ఇప్పుడు ఏవైతే
డిఎంకే ఏఐడిఎంకే పార్టీలు ఉన్నాయో ఈ రెండు పార్టీలు కాకుండా తమిళనాడులో ఇంకో పార్టీ రావాలి, ఇంకో పార్టీ అవసరం తమిళనాడు ప్రజలకు ఉంది, తమిళనాడు రాష్ట్రానికి ఉందని చెప్పేసి విజయ్ గారు కూడా ఈ పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు తన పట్టుదలతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా అయితే కంటిన్యూ చేస్తారు ప్రజెంట్. అంటే వీళ్ళిద్దరితో అంటే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా సినిమాల పరంగా ఇద్దరిది ఒకటే ఏజు, ఇద్దరిది ఒకటే హిట్, ఇద్దరు ఇక్కడ తీసిన సినిమా ఆయన అక్కడ ఇదంతా తీసారు. కానీ రాజకీయాల విషయంలోకి వస్తే మాత్రం విజయ్ గారి కన్నా పవన్ కళ్యాణ్ గారు సీనియర్. 10 ఏళ్ళ ముంగటనే 2014లోనే పార్టీ పెట్టి 10 ఏళ్ళు ఈ ఒడిదొడుకులు కష్ట సుఖాలు అన్నీ అనుభవించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సక్సెస్ఫుల్ మినిస్టర్గా, ఒక సక్సెస్ఫుల్ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు అయితే కంటిన్యూ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. 2024 తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ఖచ్చితంగా గెలిచి అసెంబ్లీకి పోయి నేను పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేస్తారో మరి విజయ్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి, ఆ సీట్లు గెలిచి ఆయన సీట్లు ఏమన్నా అధికారానికి ఉపయోగపడే సీట్లు ఉంటాయా అంటే ఈయన అధికారం రాకున్నా సరే కూడా వేరే పార్టీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఈయన సపోర్ట్ ఇచ్చే పరిస్థితి ఏమైనా తమిళనాడు రాజకీయాల్లో వస్తుంది అన్నది చాలా గందరగోళంగా ఉంది పరిస్థితి. రిజల్ట్ అయితే అంత ఈజీ కాదని చెప్పేసి అయితే నడుస్తుంది. కొంతమంది మాట్లాడుతారు డిఎంకే పార్టీకి తిరగలేదు, స్టాలిన్ గారే మళ్ళీ సీఎం అని చెప్పి కొంతమంది మాట్లాడతారు. కొంతమంది ఏమో విజయ్ సీట్లు ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి రావాలంటే అక్కడ స్టాలిన్ గారు కానీ ఇక్కడ ఏఐడిఎంకే కానీ ఖచ్చితంగా అవసరమని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతారు. అది ఎంతవరకు వస్తుంది, ఏ రేంజ్ వరకు బిల్డ్ చేస్తుంది అనేది తెలియదు. కానీ ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే మాత్రం విజయ్ క్రియేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి లాగా కీ రోల్ ప్లే చేస్తారా లేదా అంటే అది ఇప్పుడే చెప్పలేం. బట్ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని విజయ్ గారు పార్టీ పెట్టినట్టయితే మాత్రం క్లారిటీ కనిపిస్తుంది. ఆ జెండా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినట్టు వైటు రెడ్, మన ఆయనకు ఒక రీజన్ ఉంది. అక్కడ ప్రజలు అక్కడ వాళ్ళకున్న కల్చర్ని బట్టి విజయ్ గారు ఎల్లో రెడ్, పెద్ద తేడా ఏం లేదు. అట్లా ఇద్దరు ఒకటేసారి సినిమాలలోకి వచ్చి అంటే కొంచెం అక్కడెక్కడైనా సరే కూడా సినిమాలలోకి వచ్చి ఆయన కూడా సేమ్ నాకు తెలిసి ఇంచుమించు 60 సినిమాలు ఏమి తీసారు. విజయ్ గారు కూడా ఎక్కువ 100 సినిమాలు ఏమి తీయలేరు. బట్ ఆ ఫ్యానిజం రజనీకాంత్ గారి తర్వాత కమల్ హాసన్ గారి తర్వాత ఆ రేంజ్ పట్టుందంటే విజయ్ గారికి ఉంది. యాక్సెప్ట్ చేయాలి అది ఎవరైనా సరే. బట్ అవన్నీ ఓట్ల రూపంలో విజయ్ గారికి హెల్ప్ అయ్యి విజయ్ గారిని గెలిపిస్తాయి లేదన్నది రిజల్ట్ వచ్చినంత వరకు అయితే మనం ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పింది జరుగుతుంది అన్నట్టు కాదు. సినిమా గ్లామర్ అనేది కేవలం ప్రవేశం మాత్రమే, కానీ ప్రజల కోసం పనిచేసే పోరాటమే గమ్యాన్ని చేరుస్తుంది అనే ఈ నిజాన్ని ఇద్దరు హీరోలు నిరూపిస్తున్నారు. ఒకటే బాటలో ప్రయాణిస్తున్నారు. వీరిద్దరూ దక్షిణ రాజకీయాల్లో పెను మార్కు నాంది పలుకుతారు అని చెప్పి అభిమానులందరూ కోరుకుంటున్నారు. మొత్తం సినిమా గ్లామర్ అనేది ఒక ప్రవేశం మాత్రమే. నిజంగా సినిమాలే, రాజకీయమే. ఒక సినిమాలే ఇంపాక్ట్ కనుక చేస్తే ఖచ్చితంగా చిరంజీవి గారు ఎప్పుడో సీఎం కావాలి, పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పెట్టంగానే సీఎం కావాలి. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ సినిమాలు అందరూ చూస్తారు. ఫ్యాన్స్ అయినా సినిమా ప్రియులన్నా ఎవరైనా సరే సినిమాలు అంటే నార్మల్గా చూస్తారు, దానికి పెద్దది కాదు. బట్ వాళ్ళు రాజకీయాలకు వచ్చేసరికి అలా ఓట్లు వేస్తారు. లేదంటే పవన్ కళ్యాణ్ గారే మనకి ఎగ్జాంపుల్. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లు కూడా లక్షలలో వేలలో పబ్లిక్ వేయరు, బట్ ఓట్లు వేయలేరు. విజయ్ గారికి కూడా సేమ్ అట్టనే వేయరు, బట్ ఓట్లు వేసి లేదన్నది తెలియదు. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హైలైట్ ఏందని చెప్పేసానంటే తమిళనాడులో దగ్గర ఒక 80 నుంచి 90 లక్షల ఓట్లు తీసేసారు. ఎవరైతే చచ్చిపోయారో, ఎవరైతే లేని దొంగోట్లు ఉన్నాయో అవన్నీ తీసేసారు. ఆ తీసేసినందుకు 84%, 85% ఏమో పోలింగ్ రికార్డ్ అయింది. చాలామంది ఏమనుకుంటారు విజయ్ పార్టీ పెట్టినందుకే విజయ్ గారికి ఫ్యాన్స్ వాళ్ళందరూ ఇంట్రెస్ట్ చూపించి విజయ్ గారిని గెలిపినకి ఎక్కువ ఓట్లు వేసారని చెప్పేసి చాలామంది మాట్లాడుతారు. కానీ రియల్ అయితే మాత్రం అది కాదు. మీకు 90 లక్షల ఓట్లు అంటే మామూలు విషయం కాదు. 90 లక్షల ఓట్లు అంటే ఆ ఓట్లన్నీ తీసేస్తే ఇప్పుడున్న కరెంట్ లైవ్ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లు మాత్రమే తమిళనాడు రాష్ట్రంలో పడ్డాయి. ఇప్పుడు ఆ ఓట్లు పడ్డందుకు ఈ 90 లక్షల మైనస్ అయినందుకు నీకు పర్సంటేజ్ పెరిగింది కదా. తమిళనాడు రాజకీయాలలో చాలామంది ఏమనుకుంటారంటే విజయ్ పోటీ చేసినందుకు ఓటు పెరిగిపోయిందంటే అట్లా ఎవరు ఒక పోటీ చేసినందుకు ఓటింగ్ శాతం అయితే ఏం పెరగదు. ఓటింగ్ శాతం ఏదైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఓట్లు మాత్రమే ఉన్నాయి. పోయిన వాళ్ళు ఓట్లని పీక్ పడేసారు అక్కడ తమిళనాడులో. సో అందుకోసం అని చెప్పేసి ఓటింగ్ శాతం పెరిగింది తప్ప విజయ్ గారి వల్ల అయితే ఓటింగ్ శాతం పర్వాలేదు. మంచి లగ్జరీ లైఫ్ని వదిలేసి ఒక స్టార్ హీరో హోదాను వదిలేసి ఏ పని చేయకుండా జస్ట్ యాక్ట్ చేసుకుని అంటే మనకు తెలిసిందే హీరో అంటే హీరోనే. వాళ్ళకు ఒక రెస్పెక్ట్, వాళ్ళకు ఒక హోదా, వాళ్ళకు ఒక ఫ్యానిజం అవన్నీ వాళ్ళకి అన్నీ ఉన్నాయి. కాబట్టి అవన్నీ వదిలిపెట్టి ఇది కాదు లైఫ్, ఇంత పేరు, ఇంత ఈరోజు ఈ స్థానంలో కూర్చున్న ప్రజలకి, తమిళనాడు రాష్ట్ర ప్రజలకి ఏదో ఒకటి చేయాలని పవన్ కళ్యాణ్ గారు లాగానే
ఒక మంచి ఉద్దేశంతో విజయ్ గారు కూడా రాజకీయాలకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ కావాలనే కోరుకుందాం. అది ఎంతవరకు సక్సెస్ అవుతాడు, ఎప్పుడు సక్సెస్ అవుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది, తమిళనాడు ప్రజలు నిర్ణయిస్తారు, అది మనం నిర్ణయించేది కాదు. బట్ పవన్ కళ్యాణ్ గారిని అనుసరిస్తారు కాబట్టి ఖచ్చితంగా మన తెలుగు సినిమాలనే కాదు, రాజకీయాలనే కాదు, ఏదైనా సరే కూడా మన తెలుగు రాష్ట్రాల్లో జరిగినవి వేరే రాష్ట్రాల్లో ఖచ్చితంగా రిఫరెన్స్ తీసుకోవాల్సిందే. మన తెలుగులో ఉన్న పట్టు, మన తెలుగులో ఉన్న ఆలోచన, అది మన తెలుగులో గొప్పతనం. అది ఆంధ్రాన తెలంగాణ పక్కన పెడితే మన తెలుగులో గొప్పతనం. అది మన తెలుగు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకున్న వేరే రాష్ట్రాలు ఎవరైనా అనుసరిస్తారంటే అది ఖచ్చితంగా మనం ఆనందించాల్సిన విషయమే. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. జై హింద్.